నేపాల్లో వాన లేదు, తుఫాన్ లేదు, కానీ మహాప్రళయం మాత్రం ముంచెత్తింది. ఈ ఊహించని విపత్తులో ఏకంగా 300 మంది భారతీయులు గల్లంతయ్యారు. అంతేకాదు, ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడి నుంచో వచ్చినటువంటి యాత్రికులు గల్లంతయ్యారు. ఆగస్టు 26 ఉదయం నేపాల్ టిబెట్ సరిహద్దుల్లోని రసువా జిల్లాలో ఒక్కసారిగా వరద పోటెత్తింది. ముందు రోజు అక్కడ చుక్క వర్షం కూడా పడలేదు. మరి ఈ ప్రళయం ఎలా వచ్చింది? దీనికి కారణం ఎల్డిఓఎఫ్ అంటే ల్యాండ్ స్లైడ్ డ్యామ్ అవుట్ బరస్ట్ ఫ్లడ్. హిమాలయాల్లో మంచు కొండలు, హిమానీ నదులు విరిగిపడి ఒక భారీ ల్యాండ్ స్లైడ్ జరిగింది. అదంతా నదిలో పడి బ్లాక్ అవ్వడంతో అది ఒక న్యాచురల్ డ్యామ్ లాగా మారి ఒక్కసారిగా బద్దలైంది. ఆ ఒత్తిడికి మట్టి, మంచు, నీరు ప్రళయంగా కిందకు దూసుకొచ్చాయి. దీని దెబ్బకు వంతెనలు, రోడ్లు, హైడ్రో ప్రాజెక్టులు తుడిచిపెట్టుకుపోయాయి. ఇప్పటికీ దాదాపు 170 మృతదేహాలు దొరికాయి. కైలాష్ యాత్రకు వెళ్లిన వందలాది భారతీయులు ఆచూకీ దొరకలేదు. టెన్షన్ ఏంటంటే ఈ ఎఫెక్ట్ ఇండియా పైన కూడా పడే ఛాన్స్ ఉంది. ఆ నదులన్నీ యూపీ, బీహార్ వైపు ప్రవహిస్తాయి. అందుకే గంగా, కోసి బేసిన్ లోని వరద హై అలర్ట్ ప్రకటించారు. రెస్క్యూ ఆపరేషన్ కోసం ఇండియన్ గవర్నమెంట్ కూడా రంగంలోకి దిగింది. గల్లంతైన వారు సురక్షితంగా తిరిగొచ్చేలా ప్రార్థిద్దాం. ఫాస్ట్ అండ్ బ్రేకింగ్ అప్డేట్స్ కోసం స్టూడియో 1 న్యూస్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.